హే ఓ తెలుగు స్టోరీస్. అనగనగా సైదాపూర్ అనే గ్రామంలో భరద్వాజుడు అనే ఒక రాజు ఉండేవాడు. అయితే ఈ రాజుకు ఒక అలవాటు ఉండేది. తను ఉదయం లేవగానే తన ఊరును చూస్తూ ఉండేవాడు. అలా చూస్తున్న రాజుకి ఒక పాలమ్మే వ్యక్తి ఆ దారి గుండా వెళ్ళడం కనిపించాడు. అలా రాజు నడుచుకుంటూ వెళ్తూ ఉండగా కాలు జారి పడిపోయాడు. నేను ఎలా పడ్డానా అని ఆలోచిస్తూ ఉండగా ఉదయం జరిగిన సంఘటన గుర్తుకొచ్చింది. ఆ పాలవాన్ని చూశాకే ఇలా జరిగిందని ఆ పాలవాన్ని శిక్షించాడు రాజు. యథావిధిగా రాజు ఆ ఊరిని చూస్తూ ఉండగా అలా చూస్తూ ఉన్న రాజుకు నడుచుకుంటూ వెళ్తూ ఉన్న ఒక వ్యక్తి కనిపించాడు. ఇది ఇలా ఉండగా రాజు గుర్రంపై వెళ్తూ కింద పడిపోయాడు. ఎందుకు ఇలా పడిపోయానా అని ఆలోచిస్తూ ఉండగా ఉదయం చూసిన వ్యక్తి గుర్తుకు వచ్చాడు. అతని వలంగానే నేను పడిపోయానని అతని తలను నరికించాడు. మరుసటి రోజు కూడా ఉదయం ఒక వ్యక్తిని చూశాడు. రాజు చూసిన ఈ వ్యక్తి తిమ్మప్ప. ఈ వ్యక్తి ఆ ఊర్లోనే అందరికన్నా తెలివి కలవాడు. అయితే రాజు తన గుర్రం దగ్గరికి వెళ్ళగా ఆ గుర్రము రాజును తన్నింది. ఉదయం చూసిన వ్యక్తి వలంగానే ఇలా జరిగిందని ఆ వ్యక్తిని పిలిపించాడు. తిమ్మప్ప రావడంతోనే ఉరికంబం దగ్గర నిలబెట్టారు. అప్పుడు తిమ్మప్ప ఇలా అన్నాడు, ఏమైంది రాజా? నేనేం తప్పు చేశానని నన్ను శిక్షిస్తున్నారు? ఉదయం లేవగానే నువ్వు నాకు కనిపించావు. నీ వలనే నా గుర్రం నన్ను తన్నింది. అందుకనే నిన్ను శిక్షిస్తున్నాను. ప్రతి ఒక్కరికి చచ్చే ముందు ఒక చివరి కోరిక అనేది ఉంటుంది. మీ కోరిక ఏంటిదో చెప్పు. అప్పుడు తిమ్మప్ప ఇలా అన్నాడు, నాకు కోరికలంటూ ఏమీ లేవు రాజా, కానీ నాకు ఒక చిన్న సందేహం. ఏందా సందేహం? ఉదయం నన్ను చూసి మీరు పడిపోయారని నాకు శిక్ష విధిస్తున్నారు కదా. నన్ను చూసిన మీకు దెబ్బే తగిలింది, మరి నేను మిమ్మల్ని చూసినందుకు నాకు ఏకంగా ఉరిశిక్షని విధిస్తున్నారు కదా రాజా. అప్పుడు రాజు ఇలా అన్నాడు, అవును తిమ్మప్ప, నువ్వు చెప్పడంతో నేను చేసిన తప్పు నాకు తెలిసొచ్చింది. నా మూర్ఖత్వంతో ఎంతో మందిని బాధ పెట్టి వాళ్ళ ప్రాణాలను తీశాను. తిమ్మప్ప, ఈరోజు నువ్వు నాతో చెప్పడంతో నేనేంటిదో నాకు తెలిసొచ్చింది. అప్పుడు రాజు తిమ్మప్పని శిక్ష నుండి విడిపించాడు. చూశారు కదా మూర్ఖత్వం ఎంతటికి దారి తీస్తుందో.